వీడని చిక్కులు. ఇటీవల వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారంటూ కేసులు నమోదు చేశారు. తమకు రెవెన్యూ పట్టాలు ఉన్నాయని ఇటీవల కలెక్టర్ కుమార్ దీపక్ రైతులు వినతి పత్రం ఇవ్వగా అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కొన్నేళ్లుగా రైతులు సాగులో ఉన్నారు. ఆ శాఖ రికార్డులో మాత్రం అటవీ భూమిగా ఉండడంతో అధికారులు తిరిగి స్వాధీనం చేసేందుకు సిద్ధపడ్డారట. ఈ అటవీ భూములు కానీ ఏదైతే పోడు భూములు కానీ ఈ సమస్య అసలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెగడం లేదు. అది అధికారుల శాఖల మధ్య సమన్వయ లోపమే. మీరే చూడండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం రోడ్ వేయడానికో లేదా అక్కడ అభివృద్ధి చేపట్టడానికో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి నిధులు మంజూరు చేస్తే అటవీ శాఖ అనుమతులు రాక ఆగిపోయిన కార్యక్రమాలు వేల కార్యక్రమాలు ఉంటాయి. అటవీ శాఖకు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటవీ శాఖకు జిల్లా అధికారులకు కానీ అటవీ శాఖకు సమాజంతో కానీ అటవీ శాఖకు ప్రజలతో కానీ ఎలాంటి సంబంధం ఉండదు అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అసలు అటవీ శాఖ తీరు కానీ అటవీ శాఖ వ్యవస్థ లోపాలు కానీ ఎన్నిసార్లు ఎండగట్టినా అందులో అధికారులు రూపు మార్చుకునే విధంగా వాళ్ళు అడవిలో ఉండేటువంటి జీవుల కన్నా అంటే మూగ జీవుల కన్నా అధ్వానంగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది అధికారుల అసలు అడవులు అంతరించిపోవడానికి 100% అటవీ శాఖలో పనిచేసే కొంతమంది దుర్మార్గపు అక్రమార్కుల అధికారుల వ్యవహారమే నిదర్శనం. వాళ్ళే దగ్గరుండి అడవుల చెట్లు కొట్టిస్తారు, వాళ్ళే అడవులను సంరక్షించాల్సింది పోయి వాళ్ళే దగ్గరుండి అడవులను నాశనం చేస్తూ ఉన్నారు. అనేక గ్రామాలలో కర్ర అక్రమ రవాణా ఇప్పటికీ రోజు జరుగుతూనే ఉంటుంది. ఆ అక్రమ రవాణా వాళ్ళ క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల నుంచి జిల్లా స్థాయిలో పనిచేసే ప్రతి అధికారికి తెలిసే జరుగుతూ ఉంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి రూపాయి ముట్టించుకుంటేనే వాళ్ళ జేబులో వేసుకుంటూనే అడవులను అంతరించే విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ భూములపై ఆధారపడి వ్యవసాయ పోడు భూములపై ఆధారపడి జీవనం గడిపేటువంటి రైతులపై మాత్రం వాళ్ళ దుర్మార్గమైన చర్యలు మానుకుంటలేరు.